వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం మజ్జిగ చారు తయారు చేసుకోబోతున్నాం. మజ్జిగ చారు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కిచెన్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే దీన్ని తయారు చేసేసుకోవచ్చు. ముందుగా దీన్ని ఎలా తయారు చేసాలో చూసేద్దామా. మజ్జిగ, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు. ముందుగా చిక్కటి మజ్జిగ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కవ్వంతో తిప్పుకుంటూ పసుపును, కారంను, ఉప్పును అలా కవ్వంతో తిప్పుతూనే మళ్ళీ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ అవన్నీ మజ్జిగలో కలిసేలాగా మజ్జిగ కవ్వంతో తిప్పుకోవాలి. పూర్తిగా అవన్నీ మజ్జిగలో డైల్యూట్ అయిన తర్వాత మజ్జిగని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకుని అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్లో ముందుగా 1/2 స్పూన్ ఆవాలు, అవి చిటిపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసి ఫ్రై చేసేయాలి. అవి కాస్తంత రెడ్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే దానిలో కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మజ్జిగ చారులో ఈ తాలింపుని వేసేయడమే. అంతే, రెడీ మజ్జిగ చారు. ఎంతో హెల్దీగా ఉండే ఈ మజ్జిగ చారు శరీరానికి వేడి లేకుండా హెల్దీగా ఉంచుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.